ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, ఈ గాయం కంటే వాళ్ళు నాకు పెళ్లిలో చేసిన గాయమే ఇంకా నొప్పిగా ఉందమ్మా. ఏంటే ఇంకా నుంచున్నా? మీ నాన్న బయటికి వెళితే ఎలా మాటలతో పొడుస్తున్నారో విన్నావుగా. నువ్వు ఈ సమయంలో కాలేజీకి ఎలా వెళ్తావు? వెళ్ళి ఇవన్నీ సూటిపోటి మాటలు ఎలా తట్టుకుంటావే? కాలేజీ లేదు, ఏమి లేదు, ఇంట్లోకి వెళ్ళు. అమ్మా వద్దమ్మా, తనని వెనక్కి లాగకు. వెళ్ళని కాలేజ్కి. రఘు, బయట ఎదురుపడి సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉన్నారమ్మా. కాని మనింట్లో ఏమీ ఎరగనట్టు నటిస్తూ వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచే ద్రోహులున్నారమ్మా. వెళ్ళు రామా, నువ్వు కాలేజీకి వెళ్ళు. చావు జరిగిందమ్మా. నిజమమ్మా, నేనే చచ్చిపోయాను ఇవాళ. ఈరోజు ఈ అయోధ్య లంక రఘురాం పూర్తిగా చచ్చిపోయాడు. ఇలా జీవోత్సవంలా మాత్రమే మిగిలిపోయాడమ్మా. ఇన్నాళ్ళు నా కుటుంబమే నా బలం అనుకున్నానమ్మా. ఇవాళ నా కుటుంబమే నా బలహీనత అయింది. నా కుటుంబమే నా బాధకి కారణమైంది. ఎలాగైనా సరే రామకు విషయం చెప్పాలి. తనతో మాట్లాడే అవకాశమే కుదరడం లేదే. ఎలా? అమెరికా నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని కూతుర్లా చూసుకున్నావు కదా. మండపంలో ఊరందరి ముందు నీ పరువు తీసింది కదా. ఆద్య, శ్రీను, తప్పు చేశాను శ్రీను. రామలక్ష్మి గురించి ఆలోచించానే గాని మనం పెళ్లి చేసుకుంటే పెద్దమ్మ పెదనాన్న దూరం అవుతారని, ఈ ఇల్లు 2 ముక్కలు అవుతుందని, పెదనాన్న పరువు పోయి పనికి మాలిన వాళ్లతో మాటలు పడి ఆయన ఏడ్చే పరిస్థితి వస్తుందని
పెద్దనాన్నని పెద్దమ్మని ఏడ్పించిన పాపం నాదే. చాలా పెద్ద తప్పు చేశాను. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. చచ్చిపోవాలనిపిస్తుంది శ్రీను. ఆద్య ఏంటా మాటలు? నువ్వు తప్పు చేసావని ఎందుకు అనుకుంటున్నావు? నిజమేంటో మన వాళ్ళకి తెలియక అపార్థం చేసుకోవచ్చు, మనల్ని నిందితులుగా చూడొచ్చు. కానీ మనకి తెలుసు కదా ఆద్య, మనమే తప్పు చేయలేదని. రామలక్ష్మి ప్రేమను బతికించడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి మనం ఈ పెళ్లి చేసుకున్నాం. ఇవాళ కాకపోయినా రేపు తెలుస్తుంది కదా, అప్పుడు మన వాళ్ళే అర్థం చేసుకుంటారు. బయట వాళ్ళు లెంపలేసుకుంటారు. ఆ మాత్రం దానికే చచ్చిపోవాలనిపిస్తుందా? ఏంటాద్యా, ఏంటిది? అలా అనాల్సింది నువ్వు నేను కాదు, నిజంగా తప్పు చేసిన వాళ్ళు. మనం కాదాద్యా. ఇప్పుడు చేయాల్సింది వాళ్ళ ఏడుపును చూసి మనం ఏడవడం కాదు. జరిగింది రామలక్ష్మికి చెప్పాలి, తను నమ్మేలా చేయాలి. శౌర్యని రామలక్ష్మిని కలిపే ప్రయత్నం చేయాలి. రామలక్ష్మితో మాట్లాడడానికి, తనకి నచ్చజెప్పడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కాలేజీకి వెళ్తుంది కదా, నువ్వు కూడా వెళ్ళు. అక్కడ తనతో మాట్లాడు. నేను వెళ్తాను శ్రీను, వెళ్తాను. సరే ఆద్య, నేను డ్రాప్ చేస్తాను పద. వద్దు వద్దు, నేనే వెళ్తాను. రామా, సారీనే. కరెక్ట్గా నీ పెళ్లి కొద్దామనుకునే లోపు మా అన్నయ్యకి హార్ట్ అటాక్ అని ఫోన్ వస్తే ఊరికెళ్లాల్సి వచ్చిందే. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది మీ అన్నయ్యకి? స్టంట్ వేశారు, పర్లేదే. కానీ నీ పెళ్ళే ఆ ఆద్య వల్ల ఆగిపోయిందని తెలిసింది. చాలా బాధపడ్డాను. ఛీ, ఆ ఆద్యను నువ్వు సొంత తోడబుట్టిందల్లా చూసావు కదే, తనిలా చెయ్యొచ్చా? ఛాయా, వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అలా చేసినందుకు నాకే బాధ లేదు, నీకెందుకే బాధ? పెళ్ళాగిపోతే కొంపలు మునిగినట్టు, సునామీ వచ్చినట్టు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అలా మాట్లాడుతున్నావేంటే? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? లేదు, నేను ఫీల్ అవ్వట్లేదు, నువ్వు కూడా ఫీల్ అవ్వకు. నన్ను ఓదార్చే కార్యక్రమాలేం పెట్టుకోకు. ప్రపంచంలో వార్తలేమీ లేనట్టు, నా పెళ్ళే దేశ సమస్య అయినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్పడం, నన్ను ఓదార్చడం. సారీనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.